హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కొత్త ముచ్చట. మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రముఖంగా వినిపించే పేర్లలో పూరీ జగన్నాథ్ ఆలయం ఒకటి. అక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు అశేష భక్తులు హాజరవుతుంటారు. కన్నుల పండగగా జరిగే ఆ రథయాత్ర ఓ అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న 11 వింతల గురించి మనం చెప్పుకుందాం. శాస్త్రవేత్తలు కూడా చెప్పలేని ఆ వింతల మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఓ ఘటన కనుక జరిగితే ఆలయాన్ని ఏకంగా 18 ఏళ్ల పాటు మూసేయాల్సి ఉంటుంది. అదేంటో వివరంగా మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా ఆ గుడిలో కనిపించే దేవతామూర్తుల విగ్రహాలకు కాళ్ళు చేతులు లేకుండా సగం చెక్కిన విధంగా ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్కు మీరు కొత్తగా వచ్చినట్లయితే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేస్తేనే మా నుంచి వచ్చే ఆసక్తికర వీడియోలను మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్లోకి వెళ్దాం. మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరీ ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుడి పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని 1078వ సంవత్సరంలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవుడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంటే దాదాపు 3 తరాల వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారన్నమాట. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనక ఓ కథ ఉంది. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడవుగా ఆవాలు జార విడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతడు ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలిగకూడదని షరతులు విధిస్తాడు. దానికి రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతినిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారి దేవతా మూర్తులను 8 నుంచి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. పూరీ జగన్నాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలోనూ ఆలయ నిర్మాణంలోనూ ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. పూరీ జగన్నాథ్ ఆలయంలో కనిపించే మొదటి అద్భుతం ప్రకృతి ప్రవర్తనా నియమావళిని ధిక్కరించడం. గాలి ఎటువైపు వీస్తే అటువైపే జెండాలు రెపరెపలాడటం అనేది అన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. కానీ జగన్నాథ్ ఆలయం పై భాగంలో అమర్చిన జెండాకు మాత్రం దీనికి మినహాయింపు ఉందేమో అనిపిస్తుంది. ఈ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇలా ఎందుకు ఎగురుతోందన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఆలయంలో కనిపించే రెండో అద్భుతం అధిరోహణ.
ప్రతిరోజు ఒక పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తులో ఉన్న ఆలయ గోపురం పైన జెండాను మార్చుతారు. ఈ ఆచారం ఆలయం నిర్మించిన రోజు నుంచి కొనసాగుతుంది. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండానే కేవలం చేతులతో పూజారులు పైకి ఎక్కి జెండాను మార్చుతారు. పొరపాటున ఏదైనా ఒకరోజు ఈ పని చేయకపోతే ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది. ఈ ఆలయంలో కనిపించే మూడో అద్భుతం నీడ మాయం అవడం. మనుషులకు, జంతువులకు, బిల్డింగులకు, ఇతర కట్టడాలకే కాదు, ప్రపంచంలోని ప్రతి వస్తువుకు నీడ అనేది కామన్గా కనిపిస్తుంది. నీడ లేని వస్తువు లేదంటే అతిశయోక్తి లేదు. కానీ ఈ ఆలయం మాత్రం ప్రపంచంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఆలయానికి నీడ ఉండదు. రోజులో ఏ సమయంలో చూసినా సరే ఈ ఆలయానికి నీడ అస్సలు కనిపించదు. ఇది ఆలయ అద్భుత నిర్మాణ కౌశలాన్ని స్పష్టం చేస్తోంది. ఇది మానవాళికి జగన్నాథ్ ప్రభు ఇచ్చిన సందేశం కావచ్చు అని భక్తులు విశ్వసిస్తారు. ఇక నాలుగో అద్భుతం ఆలయ శిఖరం పైన కనిపించే సుదర్శన చక్రం. ఆలయ శిఖరం పైన ఉన్న సుదర్శన చక్రంలో 2 రహస్యాలు దాగి ఉన్నాయి. మొదటి విచిత్రం, 1 టన్ను బరువు ఉన్న హార్డ్ మెటల్. ఆలయం నిర్మించిన ఆ శతాబ్దంలో ఎటువంటి యంత్రాలు లేకుండానే కేవలం మానవ శక్తితో అంత బరువున్న సుదర్శన చక్రాన్ని అక్కడకు ఎలా చేర్చారో అన్నది అంతుపట్టని విషయం. రెండవది, చక్రానికి సంబంధించిన నిర్మాణ సాంకేతికత. ఈ నగరంలో ఏ దిశ నుంచి మీరు ఆ సుదర్శన చక్రాన్ని చూసినా మీకు అభిముఖంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదే విచిత్రం. మరి ఈ ఆలయంలో 5వ అద్భుతం గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. ఏ గుడిలో అయినా పక్షులు సాధారణంగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం పక్షులు అస్సలే కనిపించవు. ఆలయం పైన పక్షులు అస్సలు ఎగరవు. పక్షులే కాదు, విమానాలు కూడా ఈ ఆలయం మీదుగా వెళ్ళవు. అలా అని ఇదేం నో ఫ్లయింగ్ జోన్లో లేదు. ఎందుకో ఏమో కానీ విమానాలు కూడా దీని మీదుగా అస్సలు ప్రయాణించవు. ఈ ఆలయంలో ఆహారం వృధా కాకపోవడం 6వ విచిత్రం. ఆహారాన్ని వృధా చేయడం మంచిది కాదని ఆలయ సిబ్బంది అదే అనుసరిస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య ప్రతిరోజు 2000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. నిజంగా అద్భుతం కాకపోతే మరేంటి, ప్రతిరోజు తయారు చేసుకుంటుంది. కానీ పూరిలో దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. పగటిపూట గాలి భూమి నుంచి సముద్రానికి వీస్తుంది, సాయంత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ఆలయంలో కనిపించే 9వ అద్భుతం ప్రసాదం వండటం. ప్రసాదాన్ని వండటం కూడా అద్భుతం అంటే ఎలా అని అడగొచ్చు. నిజంగా ఇది అద్భుతము. మీరు 2 కుండలను తీసుకొని వాటిలో బియ్యం కడిగి ఎసరు పోసి ఒకదానిపై మరొకటి పెట్టి పొయ్యిపై పెట్టి వాటి కింద మంట పెట్టండి. ముందుగా ఏది ఉడుకుతుంది? కింద ఉన్న కుండలో బియ్యమే కదా మొదట ఉడుకుతాయి. కానీ పూరిలో మాత్రం అందుకు పూర్తి విభిన్నంగా జరుగుతుంది. ఇక్కడ ఒక సాంప్రదాయ పద్ధతిని అనుసరించి ప్రసాదం వండుతారు. సరిగ్గా 7 కుండలను ఒకదానిపై మరొకటి అమర్చి కట్టెలు ఉపయోగించి వండుతారు. ముందు పైన అమర్చిన కుండలోని పదార్థం ఉడుకుతుంది. హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.